హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకు 10th క్లాస్ బేస్ తోటి ఎవరైతే ఏఎంఆర్ఎస్లో జాబ్ తెచ్చుకోవాలి స్కూల్లో అని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మనకు ఏఎంఆర్ఎస్ నుంచి ల్యాబ్ అటెండెంట్ జాబ్లకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా. సో మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటిది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటిది అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ పే స్కేల్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. మనకు ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 23 అక్టోబర్ వరకు చేసుకోవచ్చండి. ఆల్రెడీ మనకు స్టార్ట్ అయినాయి, 23 అక్టోబర్ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్. వీళ్ళు కాకుండా అదర్ వాళ్ళకి అండ్ అంటే ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ కాకుండా ఫీమేల్ మేల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1500 రూపీస్. ఇది ఓన్లీ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చే డీటెయిల్స్. ఆ తర్వాత మనం అప్లై ఎలా చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ కనుక మనం చూసుకుంటే ఏజ్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉండాలి అండ్ యాజ్ యూజువల్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ 12th క్లాస్ ఇన్ సైన్స్ అయితే మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. ఓకే, సైన్స్లో 12th క్లాస్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనకు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్లో కేటగిరీ వైజ్గా కనుక మనం చూసుకుంటే మనకు కంప్లీట్లీ వేకెన్సీస్ 146 ఉన్నాయండి ల్యాబ్ అటెండెంట్కి. యూఆర్లో 62 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 14, ఓబీసీలో 39 అండ్ ఎస్సీలో 21, ఎస్టీలో 10 అండ్ విఐ 2, హెచ్ఐ 1, ఎల్డీ వచ్చేసి 1, అదర్ 2 అండ్ ఈఎస్ఎంలో మనకి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ల్యాబ్ అటెండెంట్కి పే స్కేల్ అనేది ఎలా ఉంటుందంటే మనకు లెవెల్ 1 ఉంటుందండి. 18,000 to 56,900 మధ్యలో మనకు పే స్కేల్ అనేది ఉంటుంది. అంటే మనకు స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 18,000 అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, మనకి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనం ఎంసీక్యూ టైప్లో మనం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్. మనకి ఇది కంప్యూటర్లో రాసే ఎగ్జామ్ కాదు. ఓకే, ఇది మనం ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ రాయాలి. మనకి ఇందులో టైర్ 1 ఉంటుంది అండ్ టైర్ 2 అయితే మనం టైర్ 1 రాయాలి అండ్ టైర్ 2 ఇవి రెండే రాయాల్సి ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ మీడియంలో ఇస్తారంటే హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1 అండి. మనకు టైర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నమాట. మనం ఇందులో క్వాలిఫై అయితేనే టైర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు టైర్ 1 ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఒకసారి చూద్దాం. మనకి కంప్లీట్లీ 6 పార్ట్స్ ఉంటాయండి టైర్ 1లో. సో పార్ట్ 1 వచ్చేసి రీజనింగ్ అండ్ ఎబిలిటీ, పార్ట్ 2 అప్టిట్యూడ్, పార్ట్ 3 జనరల్ అవేర్నెస్ అండ్ పార్ట్ 4 బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్, పార్ట్ 5 జనరల్ ఇంగ్లీష్ అండ్ పార్ట్ 6 వచ్చేసి జనరల్ హిందీ ఉంటుంది. సో మనకి ఇక్కడ రీజనింగ్ అండ్ ఎబిలిటీకి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటాయి. అప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. అండ్ కంప్యూటర్కి వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్. అండ్ ఇంగ్లీష్కి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. హిందీకి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. అంటే ఇక్కడ ఈచ్ కంప్లీట్లీ మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. మనకి 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది టైర్ 1. మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి 2 hours ఉంటుందండి. టైర్ 1 వచ్చేసి మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఓకే, ఆ తర్వాత మనకి టైర్ 2 ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో టైర్ 2 వచ్చేసి టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అది కూడా 1:10 రేషియోలో తీస్తారు. మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దానికి 1:10 రేషియోలో వీళ్ళు సెలెక్ట్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళని పిలుస్తారు. సో మనకు టైర్ 2 ఎగ్జామ్ ఏంటిదంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. అంటే ల్యాబ్ అటెండెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఏం లేదు, మనకు వాళ్ళకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు, సిలబస్ పీడిఎఫ్. అంటే జనరల్గా అంటే కొంచెం మనకు ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, కెమిస్ట్రీ మీద కొంచెం అవగాహన ఉండాలి, థింగ్స్ గురించి కానీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అదే సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్. సో మనకి ఇందులో మనకు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని అంటే మనకు ఇది కూడా సేమ్ మనకి ఎంసీక్యూ టైప్లో ఉంటుంది. అంటే ఎంసీక్యూ టైప్లో ఆబ్జెక్టివ్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ డిస్క్రిప్టివ్ టైప్లో 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, కంప్లీట్ మనకు 55 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మార్క్స్ ఎలా ఉంటుందంటే 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటుంది, 15 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకు 100 మార్క్స్కి టైర్ 2 ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. టైం వచ్చేసి మనకి 3 hours టైం ఉంటుంది. ఓకేనా. సో మనకు మెరిట్ లిస్ట్ అన్నది ఏ విధంగా పెడతారంటే బేస్డ్ ఆన్ టైర్ 2 ఓన్లీ అండి. అంటే టైర్ 2లో ఎవరైతే మంచి ర్యాంక్ మంచి మార్క్స్ తెచ్చుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ మెరిట్ లిస్ట్ అన్నది. అండ్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఆన్సర్ చూస్ చేసుకునేటప్పుడు ఇది మైండ్లో ఉంచుకోవాలి మీరు. కంపల్సరీ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇదండి మనకి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.